నమస్కారం ఈటీవీ న్యూస్ కు స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. పహల్గామ్లో ఉగ్రదాడికి పాల్పడిన ముష్కర్లను మట్టిలో కలిపామన్న కేంద్రం. ఆపరేషన్ మహాదేవ్లో చనిపోయింది వారేనని ప్రకటన. ఆపరేషన్ సింధూర్ విషయంలో విపక్షాల విమర్శలను తిప్పికొట్టిన అమిత్ షా. ప్రజల ఆకాంక్షలు గమనించి మాట్లాడాలని కాంగ్రెస్కు హితవు. 18 ఏళ్లలో తొలిసారి జూలైలోనే తెరుచుకున్న సాగర్ గేట్లు. 14 నుంచి నీటి విడుదల. ఎగువ నుంచి శ్రీశైలంకు పెరిగిన వరద. అమరావతి నిర్మాణానికి సహకరించేందుకు సింగపూర్ సంసిద్ధత. ధన్యవాదాలు తెలిపిన చంద్రబాబు. పారిశ్రామికవేత్తలతో చర్చలు. ఏపీలో సృజనాత్మక ఆర్థిక వృద్ధి కోసం క్రియేటర్ అకాడమీ. సింగపూర్లో 2 సంస్థలతో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఒప్పందాలు. జగన్ హయాంలో పంట బీమా పథకాన్ని నిర్లక్ష్యం చేశారన్న కేంద్రం. 3 ఏళ్లు బీమా ప్రీమియం వాటా చెల్లించలేదని శివరాజ్ సింగ్ వెల్లడి. కేరళ నర్సు నిమిష మరణశిక్ష రద్దయిందన్న కథనాలను తోసిపుచ్చిన విదేశాంగ శాఖ. క్షమాభిక్ష కోసం యెమెన్ సర్కార్తో చర్చిస్తున్నట్టు ప్రకటన. పహల్గామ్ దాడిలో అమాయకులను బలి తీసుకున్న ఉగ్రవాదులను మట్టిలో కలిపేశామని కేంద్ర హోంమంత్రి అమిత్ షా ప్రకటించారు. 140 కోట్ల మంది ప్రజల గుండె చప్పుడు మేరకు ఆపరేషన్ సింధూను చేపట్టి పాకిస్తాన్లోని ఉగ్ర తండాలను ధ్వంసం చేశామని లోక్సభలో వివరించారు. ఈ విషయంలో విపక్ష నేతల వ్యాఖ్యలు దారుణంగా ఉన్నాయని ఆక్షేపించిన అమిత్ షా ఎలాంటి ప్రశ్నలు అడుగుతున్నామో ఒకసారి ఆలోచించాలని హితవు పలికారు. లోక్సభలో ఆపరేషన్ సింధూరుపై జరిగిన చర్చలో పాల్గొన్న కేంద్ర హోంమంత్రి అమిత్ షా పహల్గామ్ ఉగ్రదాడి తదనంతర పరిణామాలను వివరించారు. అమాయక పౌరులపై దాడులు చేస్తే ప్రతిస్పందన గట్టిగా ఉంటుందని తేల్చి చెప్పారు. మతం పేరు అడిగి మరీ పర్యాటకులను చంపడం దారుణమన్న అమిత్ షా పహల్గామ్ దాడిని దేశంపై దాడిగానే పరిగణిస్తున్నామని చెప్పారు. ఉగ్రమోకలతో పాటు వారికి ఆశ్రయం కల్పిస్తున్న పాకిస్తాన్కు ఆపరేషన్ సింధూర్ ద్వారా దిమ్మ తిరిగే జవాబు చెప్పామన్న ఆయన పహల్గామ్లో దాడికి తెగబడిన ముష్కరులు 3 సోమవారం జరిగిన ఆపరేషన్ మహాదేవ్లో భద్రతా దళాలు హతమార్చాయని వెల్లడించారు. सुलेमान उर्फे फैजल जट, अफगान और जिब्रान 3 आतंकवादी ऑपरेशन महादेव में मारे गए. ये जो सुलेमान है ए श्रेणी का लश्कर तोयबा का कमांडर था. पहलगाम हमले में और गगनगिर आतंकी हमले में वो लिप्त था. इसके ढेर सारे सबूत हमारी एजेंसियों के पास है. अफगान ए श्रेणी का लश्कर तैयबा का आतंकवादी था और जिब्रान भी ए ग्रेड आतंकवादी था. जिन्होंने बैसरन घाटी में हमारे प्रवासियों को, नागरिकों को मारा था, ये तीनों आतंकवादी ये थे और तीनों मारे गए. तो जब आतंकवादियों के शव श्रीनगर आए, 4 लोगों ने पहचान लिया यही 3 लोग थे जिन्होंने पहलगांव में आतंकी घटना स्थान से कारतूस मिले थे. वो कारतूस का एफएसएल रिपोर्ट पहले से करा कर रखा था. जब ये कल आतंकवादी मारे गए, इनकी 3 राइफलों को कल रात को 12 बजे चंडीगढ़ पहुंचा गया और पूरी रात फायरिंग कर इसके भी खाली खोखे जनरेट किए गए. 2 खोखों का मिलान किया गया. राइफल की नाली और निकले हुए खोखों का भी मिलान हो गया. तब ये तय हो गया कि इन्हीं 3 राइफलों से हमारे निर्दोष नागरिक मारे गए. ఈ విషయంలో విపక్షాల విమర్శలను తీవ్రంగా తప్పుబట్టిన అమిత్ షా దేశ ప్రజల ఆశలు ఆకాంక్షలు గమనించి కాంగ్రెస్ నేతలు మాట్లాడాలని సూచించారు. ఉగ్రవాదులు పాక్ నుంచే వచ్చారనేందుకు ఆధారాలు ఉన్నాయా అని చిదంబరం ప్రశ్నించడాన్ని అమిత్ షా తప్పుబట్టారు. పాకిస్తాన్కు మద్దతుగా మాట్లాడుతున్నారని మండిపడ్డారు. కేంద్ర హోంమంత్రిగా పనిచేసిన వ్యక్తి ఇలా మాట్లాడడం తగదని హితవు పలికారు. ముష్కరులు పాక్ నుంచి వచ్చారనేందుకు తమ వద్ద ఆధారాలు ఉన్నాయన్నారు. పాకిస్తాన్లో తయారైన ధ్రువపత్రాలు, చాక్లెట్లు స్వాధీనం చేసుకున్నట్లు వివరించారు. ఆంధ్రప్రదేశ్లో గత జగన్ ప్రభుత్వం 3 ఏళ్ల పాటు ఫసల్ బీమా యోజన కింద రాష్ట్ర ప్రభుత్వ వాటాను చెల్లించలేదని కేంద్ర వ్యవసాయ శాఖ మంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ చెప్పారు. ఫలితంగా అక్కడి రైతులు తీవ్రంగా ఇబ్బంది పడ్డారని తెలిపారు. ఫసల్ బీమా యోజన అమలుపై లోక్సభలో రాజస్థాన్ ఎంపీ హనుమాన్ బేనీవాలా అడిగిన ప్రశ్నకు కేంద్ర మంత్రి ఈ మేరకు సమాధానమిచ్చారు. జగన్ హయాంలో 3 ఏళ్ల పాటు రైతులకు ఫసల్ బీమా యోజన డబ్బు ఇవ్వలేదన్నారు.
ఇకపై అలా చేస్తే 12% వడ్డీ సహా చెల్లించాల్సిందేనని కేంద్ర ప్రభుత్వం విధాన నిర్ణయం తీసుకుందని చౌహాన్ వివరించారు. कि अगर बीमा कंपनी किसान का जो क्लेम बनता है 21 दिन के अंदर अगर उन्होंने भुगतान नहीं किया तो 12% ब्याज बीमा कंपनी पर लगाया जाएगा जो किसान के खाते में डाला जाएगा। कई बार राज्य सरकार के शेयर आने में देर होती है, जैसे आंध्र में जगन जी की सरकार थी तो मामला अटक गया था। अब हमने ये तय कर दिया कि राज्य सरकार अपना शेयर दे ना दे, केंद्र सरकार अपना शेयर डाल देगी और राज्य सरकार भी शेयर देने में अगर देर करेगी तो 12% ब्याज उस पर भी लगेगा और किसान के खाते में वो डाला जाएगा। ये व्यवस्था भी मोदी जी की सरकार ने करने का काम किया है। हमने ये भी तय कर दिया है कि जो राज्य सरकारें लोकप्रिय निर्णय ऐसे करते हैं कि हम देंगे किसान का पैसा, वो किसान का पैसा निर्धारित अवधि के अंदर उनको देना पड़ेगा। कई बार देते नहीं, जैसे आंध्र प्रदेश में जगन की सरकार ने 3 साल दिया ही नहीं, किसान फंस गया, लेकिन वो भी अब निश्चित समय सीमा में उनको देना होगा, तभी बीमा माना जाएगा। అమరావతి అభివృద్ధిలో భాగస్వామ్యం అయ్యేందుకు సింగపూర్ సిద్ధంగా ఉందని ఆ దేశ మంత్రి టాన్ సే లింగ్ స్పష్టం చేశారు. గత వైసీపీ ప్రభుత్వం నుంచి సహకారం లేకే సింగపూర్ కన్సార్షియం అమరావతి ప్రాజెక్టు నుంచి బయటకు వచ్చేసిందని ఎక్స్లో పోస్టు చేశారు. ఫుడ్ ఎంపైర్, ఎవరబోల్ట్ లాంటి సింగపూర్ కంపెనీలు ఇప్పటికే ఏపీలో పెట్టుబడులు, కార్యకలాపాల విస్తరణకు ఎదురు చూస్తున్నాయన్నారు. పట్టణాభివృద్ధి సహా వివిధ రంగాల్లో సాంకేతికత అందించడంతో పాటు ప్రపంచ బ్యాంకు లాంటి భాగస్వాములతో కలిసి ఏపీ అభివృద్ధి ప్రణాళికల్లో కలిసి పనిచేస్తామన్నారు. సింగపూర్ మంత్రి ప్రకటనకు సీఎం చంద్రబాబు ధన్యవాదాలు తెలిపారు. మరోవైపు సింగపూర్ పర్యటనలో 3వ రోజు పలు సంస్థల ప్రతినిధులతో సీఎం చర్చలు జరిపారు. ఏఐ పరిశోధన, ఇన్నోవేషన్ సెంటర్ల ఏర్పాటుకు సహకారం అందించాలని ఏఐ సింగపూర్ సంస్థ డిప్యూటీ ఎగ్జిక్యూటివ్ చైర్మన్ మోహన్ కంకనవల్లిని కోరారు. ఎస్ఐఏ ఇంజనీరింగ్ కంపెనీ సీనియర్ వైస్ ప్రెసిడెంట్ ఎన్జీ జాన్ లిన్ విలిన్తో సమావేశమై ఏపీలో ఎయిర్పోర్ట్ల నిర్మాణం, అభివృద్ధి ప్రణాళికలను వివరించారు. రైతులకు విలువ ఆధారిత మార్కెట్ను కల్పించేందుకు ఫుడ్ ప్రాసెసింగ్లో సహకరించాలని చంద్రబాబు చేసిన ప్రతిపాదనకు వెల్మర్ టెక్నాలజీ సానుకూలంగా స్పందించింది. ఏపీలో పెట్టుబడి అవకాశాలపై జరిగిన రౌండ్ టేబుల్ కాన్ఫరెన్స్లో పాల్గొన్న చంద్రబాబు డేటా సెంటర్ల ఏర్పాటుకు విశాఖ అత్యుత్తమ ప్రదేశమని వివరించారు. ఆంధ్రప్రదేశ్లో సృజనాత్మక ఆర్థిక వృద్ధి కోసం క్రియేటర్ అకాడమీని స్థాపించడానికి 2 సంస్థలతో ప్రభుత్వం అవగాహన ఒప్పందం కుదుర్చుకుంది. సింగపూర్లో 3వ రోజు పర్యటనలో మంత్రి నారా లోకేష్ గూగుల్, మొరాటా, క్యారియర్, ఎస్టీ టెలిమీడియా సంస్థల ప్రతినిధులతో సమావేశాలు నిర్వహించారు. ప్రభుత్వం రూపొందించిన పాలసీలు, కల్పిస్తున్న రాయితీలు, అందుబాటులో ఉన్న వనరులను వివరించారు. మొదట టెజారాక్ట్ ప్రతినిధి తేజ ధర్మ, యూట్యూబ్ అకాడమీ ఇండియా హెడ్ అర్జున్ దొరైస్వామి, ఏపీ ఐటీ కార్యదర్శి కాటంనేని భాస్కర్ ఒప్పందాలపై సంతకాలు చేశారు. గూగుల్ తన సర్వర్ల కోసం సొంత చిప్లను రూపొందిస్తున్నందున విశాఖలోని డేటా సెంటర్ క్యాంపస్లో చిప్ డిజైనింగ్ కేంద్రం ఏర్పాటు చేయాలని మంత్రి లోకేష్ గూగుల్ క్లౌడ్ డైరెక్టర్ డ్రూ బ్రెంట్స్ను కోరారు. ఉన్నత స్థాయిలో చర్చించి నిర్ణయం తీసుకుంటామని బ్రెంట్స్ చెప్పారు. అమరావతి, విశాఖ స్మార్ట్ సిటీ ప్రాజెక్టుల్లో క్యారియర్ హెచ్విఏసీ వ్యవస్థలను అమలు చేయడానికి ప్రభుత్వంతో కలిసి పనిచేయాలని క్యారియర్ సంస్థ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ అరుణ్ భాటియాను లోకేష్ కోరారు. ఈ ప్రతిపాదనపై సహచర బృందంతో చర్చించి నిర్ణయం తీసుకుంటామని భాటియా బదులిచ్చారు. ఏపీలో మొరాటా ఎలక్ట్రానిక్స్ పరికరాల తయారీ యూనిట్ ఏర్పాటు చేయాలని ఆ సంస్థ ఎండీ హిరోయికి నివాను లోకేష్ కోరగా పరిశీలిస్తామని ఆయన తెలిపారు. విశాఖలో ఎస్టీ టెలిమీడియా గ్రీన్ ఎనర్జీ డేటా సెంటర్ ఏర్పాటు చేయాలని ఆ సంస్థ ఇండియా హెడ్ రీతు మెహలావత్కు లోకేష్ విజ్ఞప్తి చేశారు. ఉన్నత స్థాయి బృందం దృష్టికి తీసుకెళ్తామని రీతు తెలిపారు. ఎగువ నుంచి భారీ వరద ప్రవాహంతో నాగార్జున సాగర్ జలాశయం నిండు కొండలా మారింది. తెలంగాణ మంత్రులు ప్రాజెక్టు 16 క్రస్ట్ గేట్లెత్తి నీటిని దిగువకు విడుదల చేశారు. దిగువ భాగంలో లోతట్టు ప్రాంతాల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అధికారులు హెచ్చరికలు జారీ చేశారు. ఎగువన కురుస్తున్న భారీ వర్షాలతో కృష్ణా ప్రాజెక్టులు జలకళ సంతరించుకున్నాయి. తెలుగు రాష్ట్రాలకు వరప్రదాయనిగా ఉన్న నాగార్జున సాగర్ 18 ఏళ్ల తర్వాత జూలై నెలలోనే నిండు కొండలా మారింది. ఫలితంగా తెలంగాణ మంత్రులు ఉత్తమ్ కుమార్ రెడ్డి, అడ్లూరి లక్ష్మణ్ ఉన్నతాధికారులతో కలిసి కృష్ణమ్మకు జలహారతి ఇచ్చి గేట్లెత్తారు. 16 గేట్లెత్తి దాదాపు 50,000 క్యూసెక్ల నీటిని దిగువకు విడుదల చేశారు. సాగర్ ప్రాజెక్టు పూర్తి స్థాయి నీటిమట్టం 590 అడుగులు కాగా ప్రస్తుతం 587 అడుగులకు చేరింది. పూర్తి నీటి నిల్వ సామర్థ్యం 312 టీఎంసీలు కాగా ప్రస్తుతం 305.5 టీఎంసీలకు చేరింది. నీటిని విడుదల చేస్తున్నందున దిగువన ఉన్న లోతట్టు ప్రాంతాల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అధికారులు సూచించారు.
సాగర్ గేట్లు ఎత్తడం చాలా సంతోషంగా ఉందన్న మంత్రి ఉత్తమ్ సాగర్ కాలువల ద్వారా తెలుగు రాష్ట్రాల్లోని 26 లక్షల ఎకరాలకు సాగునీరు అందుతుందని తెలిపారు. 6 సార్ల ఎమ్మెల్యేగా ఒకసారి ఎంపీగా వరుసగా గెలవడం, మరి ఈసారి ఇరిగేషన్ మంత్రిగా మరి నాగార్జున సాగర్ నిండు కుండలా ఉండే ఈ సందర్భంగా ఈ క్రెస్ట్ గేట్స్ ఓపెన్ చేయడం, మరి నాకు ఈ అవకాశం రావడం ఇది నా అదృష్టంగా భావిస్తున్నాను. గడిచిన 4 రోజులుగా 30,000 క్యూసెక్లు నీటి వినియోగంతో నాగార్జున సాగర్ పవర్ ప్రాజెక్ట్ 700 మెగావాట్లు పవర్ ప్రాజెక్ట్ కూడా పూర్తి స్థాయిలో నడుస్తుంది. నిర్దిష్ట షెడ్యూల్ కంటే ముందు ఎడమ కాలంలో 3,000 క్యూసెక్లు ఈరోజు విడుదల చేసి ఖరీఫ్ పంటకు మరి మన కాంగ్రెస్ ప్రభుత్వం తోడ్పాటును అందిస్తుంది. అటు శ్రీశైలం జలాశయానికి వరద ప్రవాహం మరింత పెరిగింది. జోరాల, సుంకేసుల ప్రాజెక్టుల నుంచి శ్రీశైలంలోకి 2,48,792 క్యూసెక్కులు చేరుతోంది. శ్రీశైలం అవుట్ఫ్లో 2,48,378 క్యూసెక్కులు ఉంది. 6 స్పిల్వే గేట్ల ద్వారా 1,62,666 క్యూసెక్కులు విడుదల చేస్తున్నారు. పోతిరెడ్డిపాడు హెడ్ రెగ్యులేటరీ నుంచి 20,000 క్యూసెక్కులు, ఎడమగట్టు విద్యుత్ కేంద్రం నుంచి 35,315 క్యూసెక్కులు, కుడిగట్టు విద్యుత్ కేంద్రం నుంచి 30,397 క్యూసెక్కులు విడుదల చేస్తున్నారు. శ్రీశైలం పూర్తి స్థాయి నీటి మట్టం 885 అడుగులు కాగా ప్రస్తుతం 883 అడుగులకు చేరింది. ప్రాజెక్టు పూర్తి స్థాయి నీటి నిల్వ సామర్థ్యం 215.8 టీఎంసీలు కాగా ప్రస్తుతం 203.89 టీఎంసీలుగా కొనసాగుతోంది. శ్రీశైలం జలాశయం నిండు కుండలా మారిన వేళ పర్యాటకుల తాకిడి పెరిగింది. పర్యాటకులతో పాటు పెద్ద ఎత్తున మల్లన్న భక్తులు జలాశయాన్ని చూసేందుకు తరలివస్తున్నారు. పద్దెనిమిదేళ్ల తర్వాత నాగార్జున సాగర్ గేట్లను జూలై నెలలోనే ఎత్తడం చంద్రబాబు ప్రభుత్వానికి ప్రజలు సహా ప్రకృతి కూడా అందిస్తున్న సహకారానికి నిదర్శనమని ఏపీ నీటిపారుదల శాఖ మంత్రి నిమ్మల రామానాయుడు అన్నారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చే నాటికి నాగార్జున సాగర్ ఆయకట్టుకు క్రాస్ హాలిడే ప్రకటిస్తే గతేడాది పంటలకు పుష్కలంగా నీరందించామని తెలిపారు. వరద నీటిని వృధాగా సముద్రంలోకి వదలకుండా పూర్తి స్థాయిలో సద్వినియోగం చేసుకునేలా ఎప్పటికప్పుడు ఇరిగేషన్ ఉన్నతాధికారులతో సమీక్షలు నిర్వహిస్తున్నట్లు మంత్రి చెప్పారు. హిమాచల్ ప్రదేశ్ మండీలో కురిసిన కుంభవృష్టికి 3 ప్రాణాలు కోల్పోయారు, మరొకరు గల్లంతయ్యారు. కొన్ని గంటల వ్యవధిలోనే 20 సెంటీమీటర్ల వర్షపాతం నమోదైన వేళ మెరుపు వరదలు సంభవించాయి. ఈ వరదలకు పలు నివాసాలు దెబ్బతిన్నాయి. 20కి పైగా కార్లు బురదలో కూరుకుపోయాయి. మండీలోని జైల్ రోడ్, సైని, మోహల్లా, జోనల్ ఆసుపత్రి ప్రాంతాల్లో ఆస్తి నష్టం తీవ్రంగా ఉంది. నాలాల్లో చెత్త పేరుకుపోయి వరద రోడ్లపైకి చేరింది. ఎన్డీఆర్ఎఫ్, పోలీసులు, హోంగార్డులు సహాయక చర్యలు చేపట్టారు. వరదల్లో చిక్కుకుపోయిన 15 మందిని రక్షించారు. కొండ చర్యలు విరిగిపడడం సహా రహదారులు మూసివేసినందున స్కూళ్లు, కాలేజీలకు సెలవు ప్రకటించారు. చండీగఢ్, మనాలి జాతీయ రహదారులలో కొంత భాగం కొట్టుకుపోగా రాకపోకలు నిలిపివేశారు. బియాస్, దాని ఉపనదులు ప్రమాదకర స్థాయిలో ప్రవహిస్తున్నాయి. కాంగ్రా, మండి, కుల్లు జిల్లాల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ హెచ్చరించగా అధికారులు ముందు జాగ్రత్త చర్యలపై దృష్టి పెట్టారు. అమెరికా అంతరిక్ష పరిశోధన సంస్థ నాసా, భారత అంతరిక్ష పరిశోధన సంస్థ ఇస్రో కలిసి అభివృద్ధి చేసిన భూ పరిశీలన ఉపగ్రహం నిసార్ను రేపు నింగిలోకి పంపనున్నారు. నిసార్ ద్వారా డ్యూయల్ ఫ్రీక్వెన్సీ సింథటిక్ అపెర్చర్ రాడార్తో భూమిని పరిశీలించడం ఇదే తొలిసారి అవుతుందని ఇస్రో చైర్మన్ నారాయణన్ తెలిపారు. 2,392 కిలోల బరువుండే నిసార్ ఉపగ్రహంలో నాసాకు చెందిన ఎల్ బ్యాండ్, ఇస్రోకు చెందిన ఎస్ బ్యాండ్ ఉంటాయి. ఈ 2 బ్యాండ్లు నాసాకు చెందిన 12M మెష్ రిఫ్లెక్టర్ యాంటెనాను ఉపయోగించుకొని పనిచేస్తాయని ఆయన చెప్పారు. ఈ ఉపగ్రహం భూమిని 242 కిలోమీటర్ల పరిధిలో హై స్పేషియల్ రిజల్యూషన్తో స్వీప్ సార్ టెక్నాలజీ ఉపయోగించుకొని పరిశీలిస్తుందని నారాయణన్ వివరించారు. నిసార్ను రేపు శ్రీహరికోట నుంచి GSLV F-16 రాకెట్ ద్వారా పంపనున్నారు. 740 కిలోమీటర్ల దూరం ప్రయాణించి నిర్దేశిత కక్షలోకి ప్రవేశించనున్న ఈ ఉపగ్రహం అన్ని వాతావరణ పరిస్థితుల్లో 24 గంటలు భూమి ఫోటోలు తీస్తుందని నారాయణన్ వెల్లడించారు. ఈ చిత్రాల ద్వారా కొండచెల్లు విరిగిపడే ముప్పు గుర్తించవచ్చని చెప్పారు. వాతావరణ మార్పులను విశ్లేషించేందుకు నిసార్ ఉపకరిస్తుందన్నారు. ఈ ఉపగ్రహం భారత్, అమెరికా సహా యావత్ ప్రపంచానికి ఉపకరిస్తుందన్నారు. యూజర్ ఎవాల్యుయేషన్ ట్రయల్స్లో భాగంగా ప్రళయ్ క్షిపణిని విజయవంతంగా పరీక్షించామని DRDO తెలిపింది. ఒడిశా తీరంలోని అబ్దుల్ కలాం ద్వీపంలో నిన్న ఇవాళ పరీక్షలు చేపట్టినట్టు పేర్కొంది. క్షిపణి సామర్థ్యాలను తెలుసుకునేందుకు ఈ పరీక్షలు చేపట్టామని వివరించింది. అత్యంత ఖచ్చితత్వంతో క్షిపణి లక్ష్యాలను ఛేదించిందని DRDO తెలిపింది. 150 నుంచి 500 కిలోమీటర్ల పరిధిలోని లక్ష్యాలను ఛేదించే ప్రళయ్
350 నుంచి 700 కిలోల బరువైన వార్వాడ్లను మోసుకెళ్లదని DRDO తెలిపింది. జూబ్లీహిల్స్ నియోజకవర్గ ఉప ఎన్నికల్లో స్థానికులకే కాంగ్రెస్ టికెట్ వస్తుందని హైదరాబాద్ ఇన్ఛార్జ్ మంత్రి పొన్నం ప్రభాకర్ తెలిపారు. జూబ్లీహిల్స్లో పార్టీ నేతలతో కలిసి పర్యటించిన మంత్రి నియోజకవర్గ అభివృద్ధి కోసం కాంగ్రెస్ను గెలిపించాల్సిన అవసరం ఉందన్నారు. ఇప్పటికే అభ్యర్థులపై సర్వే జరుగుతోందన్న మంత్రి ఎవరు మెరుగ్గా ఉంటే వారికే టికెట్ లభిస్తుందని స్పష్టం చేశారు. హైదరాబాద్ అభివృద్ధిపై ప్రత్యేక శ్రద్ధ తీసుకుని ఫ్లైఓవర్లు, అండర్ పాస్లు, STPలు, పార్కులు నిర్మిస్తున్నట్లు వివరించారు. 10 ఏళ్లలో నిర్లక్ష్యానికి గురైన ప్రజా సమస్యలు పరిష్కరిస్తున్నామని మంత్రి పొన్నం ప్రభాకర్ వెల్లడించారు. ఉప ఎన్నిక రావాలని నేను కోరుకోలే, కానీ ఉప ఎన్నిక వచ్చినప్పుడు తప్పకుండా ఆ ఉప ఎన్నికల్లో ప్రజలకు మెరుగైన సేవలు, అధికారంలో ఉన్న పార్టీని గెలిపించుకోవాలనే విజ్ఞాపన కూడా చేస్తా ఉన్నాం. అభ్యర్థుల ఎంపిక AICC చూసుకుంటుంది, కానీ అభ్యర్థులు స్థానిక జూబ్లీహిల్స్కు సంబంధించిన వాళ్ళే ఉంటారు. బయట నుంచి అభ్యర్థుల దిగుమతి ఉండదు. స్థానికంగా ఈ జూబ్లీహిల్స్ ప్రజలతో వివిధ హోదాల్లో వివిధ సందర్భాల్లో కష్టపడుతున్నటువంటి వాళ్ళకు సంబంధించిన అవకాశం, బయట నుంచి ఆశిస్తున్నటువంటి వాళ్ళు ఎవరికి కూడా ఇక్కడ అవకాశం ఉండదు అనేటువంటిది పార్టీ ఆలోచన. బీసీ రిజర్వేషన్ల సాధన కోసం ఆగస్టు 4, 5, 6 తేదీల్లో హైదరాబాద్లో 72 గంటల నిరాహార దీక్ష చేయనున్నట్లు తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు BRS ఎమ్మెల్సీ కవిత తెలిపారు. ప్రభుత్వం అనుమతి ఇవ్వకపోతే ఎక్కడికక్కడ దీక్ష చేస్తామని చెప్పారు. ఆర్డినెన్స్ విషయంలో ఆలస్యం చేసే అధికారం గవర్నర్కు లేదన్న కవిత తమిళనాడు తరహాలో రాష్ట్ర ప్రభుత్వం కోర్టుకు ఎందుకు వెళ్లడం లేదని ప్రశ్నించారు. బిల్లును రాష్ట్రపతి తిరస్కరించిన అసెంబ్లీ, కౌన్సిల్లో మళ్లీ ఆమోదించుకోవచ్చని, అప్పుడు గవర్నర్ రాష్ట్రపతికి పంపాల్సిన అవసరం ఉండదని పేర్కొన్నారు. ఢిల్లీలో తాము ధర్నా చేస్తాం, మీరు రండి అని మంత్రి పొన్నం ప్రభాకర్ చెప్పడంపై కవిత తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశారు. ప్రభుత్వానికి చిత్తశుద్ధి ఉంటే సీఎం అధికారికంగా లేఖ రాసి అందరినీ ఆహ్వానించాలని డిమాండ్ చేశారు. కాంగ్రెస్ పార్టీ ఢిల్లీలో తలపెట్టినటువంటి ధర్నా ఏదైతే ఉందో కేవలం బీహార్ ఎన్నికల కోసం చేస్తున్నటువంటి డ్రామా. అంత తప్పితే బీసీల మీద చిత్తశుద్ధి లేదు. మీకు చిత్తశుద్ధి ఉంటే, ధైర్యం ఉంటే కేసు ఎందుకు వేస్తలేరు? రాష్ట్రపతి గారి మీద ఇమీడియట్గా కేసు వేయండి. సుప్రీంకోర్టులో ప్రెసిడెన్స్ ఉంది, తక్షణమే ఆర్డర్ వస్తుంది. చేయాల్సిన పని వదిలిపెట్టి రాజకీయంగా కేవలం దీన్ని సాగదీసేటటువంటి ప్రయత్నం చేస్తున్నారు. సరస్వతి పవర్ కంపెనీలో షేర్ల బదిలీని హైదరాబాద్లోని నేషనల్ కంపెనీ లా ట్రైబ్యునల్ NCLT నిలిపివేసింది. ఈ మేరకు జగన్ దాఖలు చేసిన పిటిషన్ను NCLT అనుమతించింది. సరస్వతి పవర్లో తనకు, తన భార్య భారతి, క్లాసిక్ రియాలిటీ పేర్లపై ఉన్న షేర్లను అక్రమంగా బదిలీ చేసుకున్నారంటూ తల్లి విజయమ్మ, సోదరి షర్మిల, జనార్దన్ రెడ్డిపై జగన్ పిటిషన్ వేశారు. సరస్వతి పవర్లో జగన్కు చెందిన సండూర్ పవర్, భారతి డైరెక్టర్గా ఉన్న క్లాసిక్ రియాలిటీకి చెందిన వాటాలను 2021 జూన్ 2న షర్మిల తరపున విజయమ్మ బదలాయించుకున్నట్లు జగన్ తరపు న్యాయవాదులు తెలిపారు. తనకు తెలియకుండా షేర్ల బదిలీ చేసుకోవడం కంపెనీ చట్టానికి విరుద్ధమని వాదించారు. ముందస్తు ఒప్పందం ప్రకారమే షేర్ల బదిలీ జరిగిందని షర్మిల, విజయమ్మ తరపు న్యాయవాదులు కోర్టుకు తెలిపారు. ఇరువైపులా వాదనలు విన్న NCLT జగన్ వేసిన పిటిషన్ను అనుమతిస్తూ ఉత్తర్వులు ఇచ్చింది. విజయవాడ కేంద్రంగా సినిమాలకు యానిమేషన్ పేరుతో జరిగిన కుంభకోణంలో దర్యాప్తు చివరి దశకు చేరుకుంది. పోలీసులు కీలక వ్యక్తుల అరెస్టుకు రంగం సిద్ధం చేశారు. ఉమ్మడి కృష్ణా, గుంటూరు, ప్రకాశం జిల్లాల పరిధిలో యూపిక్స్ సంస్థ నిర్వాహకుడు కిరణ్ వ్యాపారులు, సామాన్యులు, ఉద్యోగుల నుంచి 400 కోట్ల రూపాయల మేర వసూలు చేశాడు. 2015లో యూపిక్స్ గ్రూప్స్ పేరుతో విజయవాడలోని బందరు రోడ్డులో కార్యాలయాన్ని ఏర్పాటు చేసిన నిడుమోలు వెంకట సత్యలక్ష్మి కిరణ్ తమ సంస్థలో పెట్టుబడులు పెడితే రెట్టింపు ఇస్తామని ఆశ చూపాడు. దాదాపు 400 కోట్ల రూపాయలు వసూలు చేశాడు. అయితే అతడి ఖాతాల నుంచి పల్నాడు జిల్లా నరసరావుపేటకు చెందిన ఒక వ్యక్తికే పెద్ద మొత్తంలో నగదు బదిలీ చేసినట్టు పోలీసులు గుర్తించారు. ఇలా డబ్బును తీసుకున్న వారిలో నరసరావుపేటకు చెందిన 5గురిని తొలుత పోలీసులు అరెస్టు చేసే అవకాశాలున్నాయి. సికింద్రాబాద్లోని ఇండియన్ స్పెర్మ్ టెక్ వ్యవహారంపై గోపాలపురం స్టేషన్ పోలీసులు దర్యాప్తు ముమ్మరం చేశారు. ఈ మేరకు క్లూస్ టీమ్స్ సాయంతో ఆధారాలను సేకరించే పనిలో పడ్డారు. మగవారి నుంచి సేకరించిన వీర్య కణాలకు సంబంధించి 3 డబ్బాలు, పలువురు ఆధార్ కార్డులను క్లూస్ టీమ్స్ గుర్తించాయి. ఈ కేంద్రం నిర్వాహకుడు పంకజ్ను అరెస్టు చేసిన పోలీసులు అతడిచ్చిన సమాచారం ఆధారంగా తనిఖీలు చేస్తున్నారు. ఇటీవల సృష్టి అక్రమాలు బట్టబయలైన తర్వాత ఇండియన్ స్పెర్మ్ టెక్లో రోజువారీ కూలీలు, యాచకులు, పాదచారులకు కమిషన్ ఇచ్చి వీర్య కణాలు, అండాలు సేకరిస్తున్నారనే సమాచారం ఆధారంగా పోలీసులు దర్యాప్తు చేపట్టారు. వెంటనే స్పెర్మ్ టెక్ కేంద్రంపై దాడి చేసి 7గురిని అరెస్టు చేశారు. వీర్య కణాలు, అండాలను సేకరించిన తర్వాత వాటిని ఎక్కడికి తరలిస్తున్నారనే అంశంపై పోలీసులు ఆరా తీస్తున్నారు. 4 ఏళ్ల క్రితం ప్రారంభమైన ఇండియన్ స్పెర్మ్ టెక్కు ఎలాంటి అనుమతులు లేవని ఇప్పటికే వైద్యారోగ్య శాఖ అధికారులు నిర్ధారించారు.
అమెరికా న్యూయార్క్ సిటీ ఆఫీస్ టవర్లో దుండగుడు జరిపిన కాల్పుల్లో 4 మృతి చెందారు, మరొకరు తీవ్రంగా గాయపడ్డారు. అందరినీ కాల్చిన తర్వాత దుండగుడు తనను తాను కాల్చుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. మృతుల్లో బంగ్లాదేశ్ నుంచి వచ్చి 3.5 ఏళ్ల నుంచి పోలీస్ అధికారిగా పనిచేస్తున్న దిదారుల్ ఇస్లాం ఉన్నట్టు న్యూయార్క్ పోలీస్ కమిషనర్ జెస్సికా చెప్పారు. కాల్పులు జరిపిన వ్యక్తిని లాస్ వేగాస్కు చెందిన షేన్ తమూరాగా గుర్తించారు. అతనికి మానసిక ఆరోగ్యం బాగాలేదని తెలుస్తోందని పోలీస్ కమిషనర్ తెలిపారు. ఎందుకు కాల్పులు జరిపాడో తెలియలేదని అన్నారు. గాయపడిన వ్యక్తి పరిస్థితి విషమంగా ఉందని న్యూయార్క్ మేయర్ ఎరిక్ ఆడమ్స్ చెప్పారు. సీసీటీవీలో నమోదైన దృశ్యాల ప్రకారం BMW కారులో వచ్చిన దుండగుడు M4 రైఫిల్తో భవనంలోకి ప్రవేశించి తొలుత పోలీస్ అధికారిని కాల్చి చంపాడు. తర్వాత మహిళపై కాల్పులు జరిపాడు. ఎలివేటర్పై నుంచి వెళ్తూ సెక్యూరిటీ గార్డును, మరో వ్యక్తిని కాల్చాడు. 33 అంతస్తుకు చేరుకుని అక్కడ ఒకరిని చంపాడు. తర్వాత కిందకొచ్చి తనను తాను కాల్చుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. కేరళ నర్సు నిమిషప్రియ మరణశిక్షను యెమెన్లోని హూతీ ప్రభుత్వం రద్దు చేసిందన్న వార్తలు అవాస్తవమని భారత విదేశాంగ శాఖ వర్గాలు తెలిపాయి. నిమిషప్రియకు సంబంధించి కొందరు వ్యక్తులు చేసిన ప్రకటనపై జరుగుతున్న ప్రచారం సరైంది కాదని వివరించాయి. ఆ ప్రచారం ప్రస్తుత పరిస్థితిని ప్రతిబింబించడం లేదని వెల్లడించాయి. నిమిషప్రియ మరణశిక్షను యెమెన్ సర్కార్ పూర్తిగా రద్దు చేసినట్లు అబూబకర్ ముస్రియార్ కార్యాలయం గ్రాండ్ ముఫ్తీ ఆఫ్ ఇండియా ప్రకటించింది. ఈ మేరకు సనాలో జరిగిన ఉన్నత స్థాయి సమావేశంలో నిర్ణయం తీసుకున్నట్లు వెల్లడించింది. కానీ ఆ వార్తలు నిజం కాదని విదేశాంగ శాఖ వర్గాలు వెల్లడించాయి. నిమిషప్రియ అంశం చాలా సున్నితమైందని జూలై 17న భారత విదేశాంగ శాఖ అధికార ప్రతినిధి రణ్ధీర్ జైస్వాల్ చెప్పారు. ఆమెకు సాయం చేసేందుకు విదేశాంగ శాఖ ఇప్పటికే ఒక న్యాయవాదిని నియమించింది. షరియా చట్టం కింద ఆమెకు క్షమాభిక్ష పెట్టేలా కూడా విదేశాంగ శాఖ ప్రయత్నిస్తోంది. బీహార్ ముఖ్యమంత్రి నితీష్ కుమార్పై తరచూ విమర్శలు గుప్పించే కేంద్ర మంత్రి ఎల్జేపీ రామ్విలాస్ పార్టీ అధినేత చిరాగ్ పాస్వాన్ యూటర్న్ తీసుకున్నారు. బీహార్ శాసనసభ ఎన్నికల తర్వాత నితీష్ కుమార్ మరోసారి ముఖ్యమంత్రి అవుతారని చిరాగ్ చెప్పారు. బీహార్లో పోలీసు దేహదారుడి పరీక్షలకు వచ్చిన ఒక యువతి స్పృహ తప్పి పడిపోగా అంబులెన్స్లో ఆమెపై అత్యాచారం జరిగింది. ఆ ఘటన నేపథ్యంలో బీహార్లో నిత్యం దోపిడీ, హత్యలు, అత్యాచారాలు జరుగుతున్నాయని చిరాగ్ ఆరోపించారు. ప్రజలను రక్షించలేని స్థితిలో ఉన్న ప్రభుత్వానికి మద్దతిస్తున్నందుకు అసంతృప్తిగా ఉందంటూ నితీష్ సర్కార్పై విమర్శలు చేశారు. తాజాగా మోదీ నాయకత్వంలో బీహార్లో ఎన్నికలు జరుగుతాయని, నితీష్ మళ్లీ ముఖ్యమంత్రి పదవి చేపడతారని చెప్పుకొచ్చారు. ఈ సందర్భంగా ఎన్నికల సంఘం నిర్వహిస్తున్న ఓటర్ల జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ SIRను ఆయన సమర్థించారు. దీనిపై ప్రతిపక్షం అంత గందరగోళం చేయాల్సిన అవసరం లేదన్నారు. జార్ఖండ్లోని దేవ్గఢ్ జిల్లాలో తెల్లవారుజామున జరిగిన రోడ్డు ప్రమాదంలో 5 కన్వర్ యాత్రికులు ప్రాణాలు కోల్పోయారు. ఉదయం 4:30 గంటలకు జమునియా అటవీ ప్రాంతానికి సమీపంలో యాత్రికుల బస్సు, గ్యాస్ సిలిండర్ల ట్రక్కు ఢీకొని ఈ ప్రమాదం జరిగింది. దేవ్గఢ్లోని బాబాధామ్ నుంచి డుమ్కాలోని బాసుకీనాథ్ ఆలయానికి భక్తులతో వెళ్తున్న బస్సును ట్రక్కు ఢీకొట్టింది. ప్రమాదం తీవ్రతకు బస్సు నుజ్జునుజ్జైంది. డ్రైవర్ సహా 5 అక్కడికక్కడికే చనిపోయినట్లు డుమ్కా జోన్ ఐజీ శైలేంద్ర కుమార్ సిన్హా తెలిపారు. 23 మంది గాయపడగా వారిని వేరువేరు ఆసుపత్రులకు తరలించినట్లు వివరించారు. భారీ వర్షాలు, వరదలకు చైనా రాజధాని బీజింగ్ సమీప ప్రాంతాల్లో 34 మంది మృతి చెందారు. ఒక బీజింగ్ మియున్ జిల్లాలోనే 28 మంది దుర్మరణం చెందారు. యాంకింగ్ జిల్లాలో మరో 2 చనిపోయారు. 80,000 మందికి పైగా ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలించారు. పొరుగునున్న హెబీ రాష్ట్రంలో కొండ చర్యలు విరిగిపడి 4 మరణించగా గల్లంతైన 8 మంది ఆచూకీ ఇంకా దొరకలేదు. లువాన్పింగ్ జిల్లాలో కౌంటీలోని గ్రామీణ ప్రాంతంలో కొండ చర్యలు విరిగిపడ్డాయి. నదుల్లో వరద ఉధృతి నేపథ్యంలో తీర ప్రాంతాల్లో ప్రజలు సురక్షిత ప్రాంతాలకు వెళ్లాలని అధికారులు హెచ్చరించారు. వరదలకు మియున్ జిల్లాలో కార్లు కొట్టుకుపోయాయి. ముఖ్యాంశాలు మరోసారి. పహల్గామ్లో ఉగ్రదాడికి పాల్పడిన ముష్కర్లను మట్టిలో కలిపామన్న కేంద్రం. ఆపరేషన్ మహాదేవ్లో చనిపోయింది వారేనని ప్రకటన. ఆపరేషన్ సింధూర్ విషయంలో విపక్షాల విమర్శలను తిప్పికొట్టిన అమిత్ షా. ప్రజల ఆకాంక్షలు గమనించి మాట్లాడాలని కాంగ్రెస్కు హితవు. 18 ఏళ్లలో తొలిసారి జూలైలోనే తెరుచుకున్న సాగర్ గేట్లు. 14 నుంచి నీటి విడుదల. ఎగువ నుంచి శ్రీశైలంకు పెరిగిన వరద. అమరావతి నిర్మాణానికి సహకరించేందుకు సింగపూర్ సంసిద్ధత. ధన్యవాదాలు తెలిపిన చంద్రబాబు. పారిశ్రామికవేత్తలతో చర్చలు. ఏపీలో సృజనాత్మక ఆర్థిక వృద్ధి కోసం క్రియేటర్ అకాడమీ. సింగపూర్లో 2 సంస్థలతో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఒప్పందాలు. జగన్ హయాంలో పంట బీమా పథకాన్ని నిర్లక్ష్యం చేశారన్న కేంద్రం. 3 ఏళ్లు బీమా ప్రీమియం వాటా చెల్లించలేదని శివరాజ్ సింగ్ వెల్లడి.
కేరళ నర్సు నిమిష మరణశిక్ష రద్దయిందన్న కథనాలను తోసిపుచ్చిన విదేశాంగ శాఖ. క్షమాభిక్ష కోసం యెమెన్ సర్కార్తో చర్చిస్తున్నట్టు ప్రకటన. ఈటీవీ న్యూస్ సమాప్తం. నమస్కారం.